మన జీవితంలో గాని కెరీర్లో గాని లేదా మన సంబంధాలలో కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఛే, నేను చెప్పాలనుకున్నది ఇది కాదు అని. అవును, లేదా వాళ్ళు నన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు అని. ఆ ఫీలింగ్ చాలా ఇబ్బంది పెడుతుంది. మనందరికీ ఆ అనుభవం ఉండే ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత వివరణ ఇచ్చినా ఒక్కోసారి నష్టం జరిగిపోతుంది. నిజమే. ఒక్కోసారి ఆ ఒక్క మీటింగ్, ఆ ఒక్క ఫోన్ కాల్ లేదా ఆ ఒక్క సంభాషణ మన జీవిత దిశనే మార్చేయగలదు. ఆ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే ఒక పెద్ద అవకాశం చేజారిపోవచ్చు. మనం చెప్పే విషయం 100% కరెక్ట్ అయినా సరే, దాన్ని మొదలుపెట్టిన విధానం తప్పైతే మొత్తం బెడిసికొడుతుంది. సరిగ్గా అదే విషయంపై మనం ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. మన చేతిలో ఉన్న ఆధారం క్రిస్ ఫెన్నింగ్ రాసిన ది ఫస్ట్ మినిట్ అనే పుస్తకం. ఆ పుస్తకం యొక్క ప్రధాన వాదన చాలా సూటిగా ఉంటుంది. అవును, చాలా బలంగా కూడా. మీరు గంటల తరబడి ఏమి చెప్తున్నారు అన్నది కాదు, మీరు మొదటి నిమిషంలో ఎలా మొదలు పెడుతున్నారు అన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. చెప్పండి. మనం ఇక్కడేదో ప్రేరణాత్మక మాటలు, ఊరికే మోటివేషన్ గురించి మాట్లాడట్లేదు. కల్పిత విజులగాథలు అస్సలు కాదు. ఇది సెల్ఫ్ హెల్ప్ లాంటిది కాదనమాట. కాదు, ఇది పక్కా సైన్స్. కమ్యూనికేషన్ వెనుకున్న మనస్తత్వ శాస్త్రం. మన మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే వాస్తవాల గురించి ఈ చర్చ. సరే, అయితే విషయంలోకి వెళ్దాం. అసలు ఈ మొదటి నిమిషం ఎందుకంత ముఖ్యం? మనం చెప్పే విషయం గొప్పదైతే కాస్త ఓపికగా వింటారు కదా. వినరు. అక్కడే అసలు రహస్యం ఉంది. మన మెదడు ఒక అద్భుతమైన ఫిల్టరింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఫిల్టరింగ్ సిస్టమా? అవును. ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తి మాట్లాడటం ప్రారంభించినప్పుడు వినేవారి మెదడు తెలియకుండానే దాదాపు మొదటి 60 సెకండ్లలోనే 3 కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. 3 ప్రశ్నల? ఆసక్తికరంగా ఉంది. ఏంటవి? మొదటిది, ఈ వ్యక్తి నాకు సంబంధించినవారా? అంటే ఈయన చెప్పేది నా ప్రపంచానికి, నా పనికి, నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, అంటే ఇస్ దిస్ రెలెవెంట్ టు మీ అని. కరెక్ట్. ఇక రెండవది, నేను ఈ విషయం వినాల్సిన అవసరం ఉందా? దీనివల్ల నాకేదైనా ఉపయోగముందా, లేక ఇది కేవలం టైం వేస్టా? ఇక మూడవది, అది చాలా ముఖ్యమైనది అన్నారు. అవును, మూడవది అత్యంత ముఖ్యమైనది. ఈ వ్యక్తిపై నమ్మకం ఉంచవచ్చా? అంటే ఈయన చెప్పేదాని వెనుక నిజాయితీ ఉందా, లేక ఏదైనా దాగి ఉందా? అంటే ఆ మొదటి 60 సెకండ్లలోనే మన మాటలకి ఒక రకమైన గేట్ కీపర్ లాంటి ఫిల్టర్ ఏర్పడుతుందన్నమాట. ఖచ్చితంగా. మరి ఆ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకకపోతే అప్పుడేమవుతుంది? అదే పుస్తకంలో ఉన్న కీలకమైన హెచ్చరిక. ఆ 3 ప్రశ్నలకు సానుకూల సమాధానం దొరకకపోతే ఆ తర్వాత చెప్పే మాటలు ఎంత గొప్పవైనా, ఎంత విలువైనవైనా, ఎదుటివారి మెదడు వాటిని కేవలం శబ్దంగా, అంటే నాయిస్గా పరిగణిస్తుంది. నాయిస్గానా? అవును. వాళ్ళు తల ఊపుతారు, మన కళ్లల్లోకి చూస్తారు, కానీ వాళ్ళు మానసికంగా అక్కడ ఉండరు. వాళ్ల ఆలోచనలు వేరే ప్రపంచంలో ఉంటాయి. ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది. అంటే ఈ రోజుల్లో ఎన్నో మీటింగ్లు విఫలమవడానికి, గొప్ప గొప్ప ఐడియాలు తిరస్కరణకు గురవడానికి కారణం మనం చెప్పే విషయంలో తప్పు ఉండటం కాదు, దాన్ని మనం ప్రెజెంట్ చేసే మొదటి నిమిషంలోనే అసలు సమస్య ఉందన్నమాట. ఖచ్చితంగా. దానికి ప్రధాన కారణం చెడ్డ మొదటి నిమిషం. మనం చేసే అతి పెద్ద పొరపాటేంటో తెలుసా? ఏంటది? సంభాషణ మొదలుపెట్టగానే మన గురించి, మన బ్యాక్గ్రౌండ్ గురించి, మన విశ్లేషణ ఎంత గొప్పదో చెబుతూ మొదలు పెడతాం. కానీ వినేవారి మదిలో ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది, ఇదంతా నాకెందుకు అవసరం? అదే, దీనివల్ల నాకేంటి ప్రయోజనం? ఆ ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వకుండా మన కథ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సరే, సమస్య చాలా స్పష్టంగా ఉంది. మనం తప్పుగా మొదలుపెడుతున్నాం. మరి దీన్ని సరిచేయడానికి ఈ పుస్తకం ఏదైనా ఒక నిర్దిష్టమైన పద్ధతిని సూచిస్తుందా? సూచిస్తోంది. రచయిత చాలా సరళమైన కానీ అత్యంత శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తారు. దాని పేరేంటి? ఫస్ట్ మినిట్ మెసేజ్. ఇందులో కేవలం 3 భాగాలు మాత్రమే ఉంటాయి. ఈ మూడింటిని మొదటి నిమిషంలో చెప్పగలిగితే చాలు. 3 భాగాలా? ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద సమస్యకి ఇంత సింపుల్ ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుంది? మొదటిదేమిటి? మొదటిది సందర్భం, కాంటెక్స్ట్. అంటే అసలు ఈ సంభాషణ ఎందుకు జరుగుతుందో స్పష్టంగా ఒక్క వాక్యంలో చెప్పడం. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల వినేవాళ్ళకి ఒక మానసిక చట్రం, ఒక మెంటల్ ఫ్రేమ్ ఏర్పడుతుంది.
అంటే మనం వాళ్ళ మెదడుకు ఒక మ్యాప్ ఇస్తున్నామన్నమాట. మనం ఇక్కడున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పడం లాంటిది. ఆ మ్యాప్ లేకపోతే వాళ్ళు దారి తప్పిపోతారు. ఉదాహరణ చెప్తారా? మామూలుగా మనం నాకు మీతో ఒక విషయం మాట్లాడాలి అంటాం. అది వినగానే నాకు కొంచెం కంగారు మొదలవుతుంది. అవును, ఆ వాక్యం విన్నప్పుడు అవతలి వ్యక్తి మెదడులో ఏమై ఉంటుంది? ఏదైనా చెడ్డ వార్త, నా తప్ప అని ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. మరి సరైన విధానం ఎలా ఉండాలి? దానికి బదులుగా ఈ మీటింగ్ ముగిసేసరికి మన పనిలో 30% సమయాన్ని ఆదా చేయగల ఒక పరిష్కారంపై మనకు స్పష్టత వస్తుంది అని చెప్పాలి. వావ్, ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిది టెన్షన్ పెడితే, రెండవది ఒక ప్రయోజనాన్ని చూపిస్తోంది. అది వినగానే ఒక భరోసా వస్తోంది. సరే, ఇక రెండవ భాగం. రెండవది ఉద్దేశం, ఇంటెంట్. అంటే ఈ సంభాషణ వెనుక ఉన్న మన నిజమైన ఉద్దేశాన్ని స్పష్టం చేయడం. పుస్తకంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఏంటది? ప్రజలు సమాచారానికి భయపడరు, అనిశ్చితికి భయపడతారు. నిజమే. మన ఉద్దేశం స్పష్టంగా లేనప్పుడు అవతల వ్యక్తి డిఫెన్సివ్గా అయిపోతారు. అవును, వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు, తమను తాము కాపాడుకోవడానికి సిద్ధపడతారు. అయితే ఉదాహరణకు, ఒకరి పనితీరు గురించి మాట్లాడాల్సి వస్తే, నిన్ను తప్పుపట్టడానికి కాదు అని ప్రత్యేకంగా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా అనుమానపడతారేమో? మంచి ప్రశ్న. ఇక్కడే సూక్ష్మభేదం ఉంది. మనం చెప్పే విధానం నిజాయితీగా ఉండాలి. నీ పనితీరు గురించి మాట్లాడాలి అనడానికి బదులుగా, ఎలా చెప్పొచ్చు? ఈ ప్రాజెక్ట్లో మనం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను కలిసి ఎలా అధిగమించవచ్చో చర్చిద్దామని వచ్చాను. నా ఉద్దేశం నిన్ను విమర్శించడం కాదు, మన ఇద్దరికీ ఒక మంచి పరిష్కారం కనుగొనడం. ఓకే, అంటే సమస్యను వ్యక్తిగతం చెయ్యకుండా దాన్ని ఒక ఉమ్మడి లక్ష్యంగా మార్చాలన్నమాట. కరెక్ట్. ఆ ఒక్క వాక్యం అవతలి వ్యక్తిని ఓపెన్గా వినడానికి ప్రోత్సహిస్తుంది. అర్థమైంది. సందర్భం, ఉద్దేశం చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఇక మూడవది ముఖ్య సందేశం, కీ మెసేజ్. మనం చెప్పాలనుకుంటున్న ప్రధాన విషయం. ఇక్కడే చాలామంది తడబడతారు. ఎందుకని? తమ ముఖ్య సందేశంపై స్పష్టత లేకుండానే గంటల తరబడి మాట్లాడటం మొదలు పెడతారు. ఇక్కడ రచయిత ఒక నియమం చెప్తారు. ఏంటా నియమం? మీ ముఖ్య సందేశాన్ని ఒక్క వాక్యంలో చెప్పలేకపోతే దానిపై మీకే స్పష్టత లేనట్టు. అబ్బా, అది చాలా పొదునైన మాట. అంటే మనలో చాలామంది మాట్లాడటానికి సిద్ధంగా లేమనే కదా దానర్థం? ఖచ్చితంగా. మాట్లాడటానికి ముందే మన ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. కాంటెక్స్ట్, ఇంటెంట్, కీ మెసేజ్. ఈ మూడింటిని మొదటి నిమిషంలో చెప్పగలిగితే సంభాషణ మన నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ సూత్రాలు కేవలం కార్పొరేట్ మీటింగ్లకేనా? మన రోజువారీ జీవితానికి కూడా వర్తిస్తాయా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ సూత్రాలు కేవలం మీటింగ్లకే కాదు, నేటి ఆధునిక జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తాయి. అంటే వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్స్? అవును, వాట్సాప్, ఈమెయిల్స్, యూట్యూబ్ వీడియోలు, ఫోన్ కాల్స్, చివరికి మన కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా. మనమంతా ఇప్పుడు ఒక అటెన్షన్ ఎకానమీలో బతుకుతున్నాం కదా. నిజమే. ఎదుటివారి సమయం, శ్రద్ధ చాలా విలువైనవి. మీరు యూట్యూబ్ వీడియోల గురించి అన్నారు. క్రియేటర్లు మొదటి 10 సెకండ్లకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? ఆ హుక్ వెనుక కూడా ఇదే సైకాలజీ ఉందా? ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రెండింటి వెనక ఉన్నది ఒకే సూత్రం. ప్రేక్షకులు ఒక వీడియోను చూడాలా వద్దా అని ఆ మొదటి కొద్ది క్షణాల్లోనే నిర్ణయించుకుంటారు. ఆ 10 సెకండ్లలో వారికి ఇందులో నాకేంటి అనే ప్రశ్నకు సమాధానం దొరకాలి. లేకపోతే ఒక్క స్వైప్తో వేరే వీడియోకి వెళ్ళిపోతారు. మన మాటలు కూడా అంతే. కుటుంబ విషయాల్లో దీన్ని ఎలా అప్లై చేయొచ్చు? ఉదాహరణకు, పిల్లల చదువు గురించి భాగస్వామితో మాట్లాడాలి అనుకుందాం. అద్భుతమైన ఉదాహరణ. తప్పు విధానమేంటి? మనం మన అబ్బాయి చదువు గురించి మాట్లాడాలి, వాడి మార్కులు అస్సలు బాగోలేవు. ఇది నేరుగా నిందమోపినట్టు ఉంటుంది. అవును, టెన్షన్ క్రియేట్ చేస్తుంది. దానికి బదులుగా సరైన విధానం ఇలా ఉండొచ్చు. ముందు సందర్భం, మన అబ్బాయి భవిష్యత్తు మనిద్దరికీ చాలా ముఖ్యం కదా, దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఓకే. తర్వాత ఉద్దేశ్యం. నా ఉద్దేశం నిన్నుగాని వాడిని గాని తప్పు పట్టడం కాదు, మనం కలిసి వాడికి ఎలా ఉత్తమంగా సహాయం పడగలమో ఆలోచిద్దాం. ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంది. ఇక ముఖ్య సందేశం. నాకు తెలిసి మనం ఒక మంచి ట్యూటర్ని పెడితే వాడికి గణితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అనిపిస్తోంది. నీ అభిప్రాయం ఏంటి? చూసారా తేడా? రెండవ విధానము ఒక చర్చకు దారితీస్తుంది, గొడవకు కాదు. కరెక్ట్. ఇది వింటుంటే నాకు అనిపిస్తోంది, మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్నవాళ్లు కూడా కొన్నిసార్లు వెనుకబడిపోవడానికి కారణం ఇదేనేమో. అవును,
వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ పని విలువను మొదటి నిమిషంలోనే ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పలేకపోవడం వల్లే ఎన్నో అవకాశాలు చేజారిపోతున్నాయి. పుస్తకంలో దీనికి సంబంధించి ఏదైనా నిజ జీవిత ఉదాహరణ ఉందా? ఉంది. ఒక అద్భుతమైన కార్పొరేట్ అనుభవాన్ని రచయిత పంచుకుంటారు. ఒక కంపెనీలో చాలా తెలివైన మేనేజర్ ఉండేవాడు. అతనికి సబ్జెక్టు మీద విపరీతమైన పట్టుంది. కానీ అతను మీటింగ్లలో మాట్లాడటం మొదలు పెడితే ఎవ్వరూ శ్రద్ధగా వినేవారు కాదు. ఎందుకని? అతని దగ్గర విషయం ఉంది కదా, అతనేం తప్పు చేస్తున్నాడు? అతను చేసే తప్పేంటంటే నేరుగా డేటా, నంబర్లు, గ్రాఫ్లతో సంభాషణను ప్రారంభించేవాడు. గత త్రైమాసికంలో మన అమ్మకాలు 7.2% తగ్గాయి. ఇలా అంటే సందర్భం ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడనమాట. ఎందుకు ముఖ్యమో చెప్పేవాడు కాదు. దాంతో అందరూ మానసికంగా డిస్కనెక్ట్ అయ్యేవారు. ఆ తర్వాత అతను ఎలా మారాడు? ఈ ఫస్ట్ మినిట్ సూత్రాన్ని ఎలా ఉపయోగించాడు? ఒకసారి అతను తన ప్రారంభ వాక్యాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. మీటింగ్ మొదలుపెడుతూ అతను ఇలా అన్నాడు, ఏమని? ఈ 2 నిమిషాలు మీరు శ్రద్ధగా వింటే మీ రోజువారీ పనిభారం ఎందుకు తగ్గుతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేనా? అంతే. ఆ ఒక్క వాక్యంతో మీటింగ్ రూంలోని శక్తి, అక్కడున్న వారి శ్రద్ధ పూర్తిగా మారిపోయాయి. అందరూ నిటారుగా కూర్చుని వినడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సంభాషణ అతని గురించి కాదు, అది వారి గురించే, వారి ప్రయోజనం గురించే. ఆ తర్వాత అతను అదే డేటాను చూపించినా ఇప్పుడు దానికొక అర్థం, ఒక ప్రయోజనం ఉన్నాయి. ఇది మ్యాజిక్ కాదు, ఇది స్వచ్ఛమైన మనస్తత్వ శాస్త్రం. ఈ సూత్రాలను అలవర్చుకుంటే ఎదుటివారి సమయాన్ని గౌరవించడం అలవడుతుంది. ఖచ్చితంగా. మాట్లాడే ముందు ఆలోచించడం, మన మాటలకు ఒక నిర్మాణమివ్వడం, ఇవన్నీ వస్తాయి. ఈ మార్పు మనకు విపరీతమైన ఆత్మవిశ్వాసం, మన మాటపై ఒక అధికారం, ఆహా, ఒక రకమైన ప్రశాంతమైన శక్తి ఇస్తుందని నేననుకుంటున్నాను. అవును. అధికారమంటే గట్టిగా అరవడం కాదు, స్పష్టంగా చెప్పడం. అయితే ఒక సందేహం, ఈ ఫ్రేమ్వర్క్ ఎప్పుడూ పనిచేస్తుందా? ఉదాహరణకు ఒక క్రియేటివ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో. మంచి ప్రశ్న. అక్కడ అందరూ స్వేచ్ఛగా ఆలోచించాలి. ఇంత స్ట్రక్చర్గా మొదలుపెడితే అది సృజనాత్మకతను దెబ్బతీయదా? లేదు. ఈ ఫ్రేమ్వర్క్ ఒక నియమం కాదు, ఒక సాధనం. దాన్ని సందర్భాన్ని బట్టి వాడాలి. క్రియేటివ్ సెషన్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలా? అక్కడ సందర్భం. ఈరోజు మనం మన కొత్త ఉత్పత్తికి ఒక పేరు పెట్టడానికి సమావేశమయ్యాం. ఉద్దేశ్యం. నా ఉద్దేశ్యం సరైన పేరు కనుక్కోవడం కాదు, వీలైనన్ని ఎక్కువ పిచ్చి పిచ్చి ఐడియాలను బయటకు తీసుకురావడం. ఓకే, ఏ ఐడియా కూడా చెడ్డది కాదు అని చెప్పడం. కరెక్ట్. ఇక ముఖ్య సందేశం. మనం రాబోయే 30 నిమిషాల్లో 100 పేర్లతో బయటకు రావాలి. అవి ఎంత వింతగా ఉన్నా పర్వాలేదు. చూశారా? ఇక్కడ ఫ్రేమ్వర్క్ సృజనాత్మకతను ప్రోత్సహిస్తోంది, అడ్డుకోవటం లేదు. చాలా స్పష్టంగా ఉంది. ఈ విశ్లేషణను ముగిస్తూ వింటున్న వారికొక చిన్న అభ్యర్థన. ఈరోజు నుండి ఏ సంభాషణ మొదలుపెట్టే ముందైనా ఒక్క క్షణం ఆగి, నా మొదటి నిమిషం స్పష్టంగా ఉందా అని ప్రశ్నించుకోవాలి. నా కాంటెక్స్ట్, ఇంటెంట్, కీ మెసేజ్ ఏమిటి అని. అది ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ అయినా, పెద్ద ప్రెజెంటేషన్ అయినా సరే. నిజమే. మన జీవితాన్ని, మన సంబంధాలను మార్చేది మన మాటల సంఖ్య కాదు, మన మొదటి నిమిషం యొక్క స్పష్టతే. చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ మొదటి నిమిషంలో స్పష్టత అనేది కేవలం ఇతరులతో మన సంభాషణలకేనా, లేక మనతో మనం చేసుకునే సంభాషణలకు కూడా వర్తిస్తుందా? ఆసక్తికరమైన ప్రశ్న. మన లక్ష్యాలు, మన నిర్ణయాల గురించి మనకు మనం ఇచ్చుకునే మొదటి నిమిషం ఎంత స్పష్టంగా ఉంది?